బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ముచ్చట ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతులకెంచి సెంటర్ సర్కార్కు చేరింది కదా. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపితే అవిటికి ఆమోదముద్ర పడకపోయేటాలకు ఇయాల సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చేతి పార్టీ లీడర్లంతా ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ల ధర్నాకి కూకున్నారు. మరి ఆడ ఏం జరిగింది, ఏం కథ, సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిందో పురాగా చూద్దాం పాండ్రి. మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, అయితే మా బిల్లులు ఆమోదించండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. నువ్వు 42% ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం, 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. మీరు తెలంగాణ శక్తిని, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు బీసీలకు 42% విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తే 4 నెలలైనా ఇంకా ఆమోదించలేదు. అందుకే రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కొట్లాడేతందుకే ఇక్కడికి వచ్చి ప్రధాని మోడీ మెడలు వంచేతందుకు ఇక్కడ పోరాటం చేస్తున్నామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. దేశంలో ఇప్పటి వరకు ఏ సీఎం చెయ్యని బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయినాం. అయినా గుజరాత్, రాజస్థాన్లో మేము రిజర్వేషన్లు అడుగుతలేం కదా, మా రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేసుకుంటే మీకేం ఇబ్బంది అని ప్రశ్నించిండు రేవంత్ అన్న. ఇక అటు కారు పార్టీ మీద కూడా బగ్గనే గరానికి వచ్చింది. ఇయాల బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ మోసేతి నీళ్లు తాగుతున్నారు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ చెప్పులు మోసి బతుకుతున్నారా, ఇయాల మాకు అండగా ఇక్కడికి ఎందుకు రాలేదని నిలదీసిండు. అయ్యా, మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంది. అందుకే ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాడు సరిగ్గా 365 రోజుల్లో బలైన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి 100 సంవత్సరాల సమస్యకు 1 సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది. నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ ఇంట్లోనే సక్కగలేదు. ఒకరు బీసీలకు అనుకూలం అంటారు, ఇంకొకరు వ్యతిరేకం అంటే ఈయనే మధ్యస్థం అంటాడు. ఈ అటు ఇటుగానోడు కూడా నా గురించి మాట్లాడుతున్నాడని కేటీఆర్కు కౌంటర్ ఇచ్చిండు. ఇప్పటికైనా బీసీ బిల్లుకు సెంటర్ సర్కారు మద్దతు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మోడీ, ఆయన పార్టీ లీడర్లంతా కలిసొచ్చిన 150 సీట్లకు ఒక్కటి కూడా రానియమని సవాల్ చేసిండు. మన నాయకుడు రాహుల్ గాంధీ ఆశయానికి అడ్డొస్తే వాళ్ళు మరణ శాసనం రాసుకున్నట్టే. ఇంకోసారి మేము ఢిల్లీకి రాము, నువ్వు గల్లీకి వచ్చినప్పుడే పట్టుకుంటామని ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో చేసిన ధర్నాకు రాహుల్ గాంధీ సార్ రాలేదు గాని కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు మాత్రం హాజరుపడ్డారు. అట్లనే ఇండియా కూటమిలున్న పార్టీల నాయకులు కూడా హాజరుపడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పియాలని చేస్తున్న ధర్నాకు మద్దతు చేసిర్రు. ఇక అటు తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి కాబట్టి తెలంగాణలో కూడా ఈ రిజర్వేషన్ల ముచ్చట్ల ప్రభుత్వానికి అండగా ఉంటామని డీఎంకే ఎంపీ కలిమొని భరోసా ఇచ్చింది. మరి తెలంగాణ సీఎం రేవంత్ అన్నతోట అన్నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా పోయి భారీ ఎత్తున ధర్నా చేసిరు కాబట్టి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల సెంటర్ సర్కారు ఏం నిర్ణయం చేస్తుందో ఏం కథనో చూడాలి మరి.